అందరికీ నమస్కారం అండి. డియర్ పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్, ఇంకా జేఈ మెయిన్స్ ఫస్ట్ సెషన్కి వచ్చేటప్పటికి మనకి ఇంకా 15 రోజుల టైం ఉంది. నాకు తెలుసు పేరెంట్స్ ముఖ్యంగా చాలా టెన్షన్ ఫీల్ అవుతూ ఉంటారు. ఎగ్జామ్ చాలా దగ్గరకు వచ్చింది. మన పిల్లలు ఎలా ప్రజెంట్ చేస్తారు అనే ఒక టెన్షన్ అయితే ఉంటుంది. అయితే మీకు కొంచెం టెన్షన్ ఫ్రీ చేయడం కోసం ఈ వీడియో చేస్తున్నాను. ముఖ్యంగా మనము జేఈ మెయిన్స్ ద్వారా మనం ఎక్స్పెక్ట్ చేసేది ఏంటి? మంచి ఎన్ఐటీల్లో మంచి బ్రాంచు సీట్ రావాలని. అయితే మన దేశంలో ఉన్నటువంటి ఎన్ఐటీల్లో టియర్ 1, టియర్ 2, టియర్ 3 అని 3 కేటగిరీస్ ఉంటాయి. టియర్ 1లో వచ్చేటప్పటికి చాలా ఓల్డెస్ట్ ఎన్ఐటీలు, తర్వాత మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్, మంచి ప్రొఫెసర్స్, మంచి బ్రాంచెస్ అవైలబుల్గా ఉంటాయి. టియర్ 2కి వచ్చేటప్పటికి టియర్ 1 తర్వాత ఏర్పడినటువంటి ఎన్ఐటీ కాలేజీలు. టియర్ 3కి వచ్చేటప్పటికి లాస్ట్ 5 to 10 years బ్యాక్ ఏర్పడినటువంటి ఎన్ఐటీలు. ఇవి ఇప్పుడు కూడా ఇంకా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవుతున్నటువంటి ఎన్ఐటీలు. ఇది ఎన్ఐటీల యొక్క హిస్టరీ. అయితే ఇప్పుడు మనము మన పిల్లల వాళ్ళు కాలేజీల్లో చాలా మోడల్ టెస్టులు రాస్తున్నారు, గ్రాండ్ టెస్టులు రాస్తూ ఉంటారు. స్కోర్ కూడా మీకు తెలుస్తూ ఉంటుంది, కాలేజీ వాళ్ళు మీకు మేనేజ్మెంట్ పంపిస్తూ ఉంటుంది. అయితే మన పిల్లలు 230 లేదా 240 అవుట్ ఆఫ్ 300 స్కోర్ కానీ చేస్తున్నారంటే మీరు హ్యాపీగా ఉండొచ్చు. మీరు ఐఐటి జేఈ అడ్వాన్స్ గురించి ఆలోచించాలి. జేఈ మెయిన్స్ గురించి లేదా ఎన్ఐటి గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే 99.95% ఉంటుంది. అంటే నియర్లీ 2000 ర్యాంక్ ఉంటుంది. 2000 ర్యాంక్ అంటే టాప్ ఎన్ఐటీల్లో మన స్టూడెంట్కి సీట్ వస్తుంది, టాప్ బ్రాంచ్ కూడా వస్తుంది. కాబట్టి ఇక్కడ మీరు చాలా హ్యాపీగా ఉండొచ్చు. రెండోది జేఈ అడ్వాన్స్ గురించి మంచి ఐఐటీల గురించి మనం చేసుకోవచ్చు. లేదు 230 కంటే కొంచెం స్కోర్ కిందకి వెళ్తుంది గ్రాండ్ టెస్ట్లో. ఎందుకంటానంటే ఇప్పుడు గ్రాండ్ టెస్ట్లో కాలేజీలో మన పిల్లలకి ఎంత స్కోర్ వస్తుందో రేపు ఫైనల్గా రాసే జేఈ మెయిన్స్లో కూడా +or-10 స్కోర్ అంతే ఉంటుంది. +or-10 అండి, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు కానీ 200 స్కోరే వస్తుంది అనుకోండి అవుట్ ఆఫ్ 300కి. రేపు జేఈ మెయిన్స్లో తనకి ఏ సెషన్లో రాస్తాడో ఆ సెషన్ ఒకవేళ యావరేజ్గా ఉందా, డిఫికల్టీ ఉందా, మీడియం లేకపోతే టఫ్గా ఉందా, దాన్ని బేస్ చేసుకొని మారచ్చు. కానీ లేకపోతే పెర్ఫార్మెన్స్ అయితే పెద్ద ఏమీ చేంజ్ ఉండదు. ఒకవేళ మన స్టూడెంట్కి 200 వరకే స్కోర్ వస్తుంది, 200 వరకు స్కోర్ వస్తే మనము 10,000 వరకు ర్యాంకులో ఉండొచ్చు. 10,000 సిఆర్ఏ ర్యాంకు మనకి 10,000 ఉంటుంది. అంటే మనకి దగ్గర కేటగిరీలో ఓబీసీ కానీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి కానీ 3,500, 4,000 ర్యాంక్ వరకు వస్తుంది. వీళ్ళకి ఇంక ప్రాబ్లం లేదు. ఎన్ఐటీల్లో మంచి బ్రాంచ్ వచ్చే ఇక్కడ వరకు కూడా మనము సేఫ్గానే ఉంటుంది. లేదు మన స్టూడెంట్కి స్కోరు 170, 175 మధ్య పడిపోతే అప్పుడు టియర్ 2 కాలేజీలు ఉన్నాయి మనకి ఎన్ఐటీల్లో. ఎలాగ వీళ్ళు జేఈ అడ్వాన్స్ క్వాలిఫై అయిపోతారు? ఎన్ఐటీల్లో మనము ఖర్చు వేస్తాం. అయితే ఏ బ్రాంచ్ వస్తుంది, ఏ ఎన్ఐటీ వస్తుంది అనేది మనం తర్వాత చూడొచ్చు. బట్ ఇక్కడ వరకు అయితే సేఫ్గానే ఉండదు. లేదు మన స్టూడెంట్ 150కి స్కోర్ వస్తుంది ఇప్పుడు అవుట్ ఆఫ్ 300కి. రేపు మెయిన్స్లో కూడా మీరు చూడండి, 150 ఇప్పుడు స్కోర్ వస్తే అప్పుడు 160, లేదంటే ఒకసారి 140, ఒక -10 తగ్గొచ్చు, -10 పెరగచ్చు. దాన్ని బేస్ చేసుకుంటే ఒక 20,000 వరకు ర్యాంక్ రావచ్చు. అంటే 98% వస్తుంది. 20,000 ర్యాంక్ వరకు వచ్చినా సరే మనకి టియర్ 2, టియర్ 3లో మనకి సీట్ అయితే వస్తుంది. కేటగిరీ వాళ్ళకైతే ప్రాబ్లం లేదు. వాళ్ళకి టియర్ 1లో లీస్ట్ బ్రాంచ్లు, టియర్ 2లో మంచి బ్రాంచ్లు కూడా రావచ్చు. లేదండి మన స్టూడెంటు పేపర్ టఫ్గా ఉంది, 120 స్కోరే వస్తుంది, నో ప్రాబ్లం. 96% అయితే ఉంటుంది. టఫ్గా ఉంది పేపర్ అంటే తనకు ర్యాంకు 40,000 వరకు సిఆర్ఏ ర్యాంకు ఏదైతే ఉందో 40,000 వరకు అయితే మనము హ్యాపీగా కొంతవరకు పర్వాలేదు. 40,000 అంటే కొంతవరకు సేఫ్గా ఉండొచ్చు. ఏదో ఒక ఎన్ఐటీలో సీట్ వస్తుంది, జేఈ అడ్వాన్స్కి క్వాలిఫై అవుతారు. ఇది మీరు కొంచెం మీ స్టూడెంట్కి, మన పిల్లవాళ్ళకి ఎంత స్కోర్ వస్తుంది, 150 అంటే ఎన్ఐటీలో ఎక్కడో దగ్గర మనం సీట్ తెచ్చుకోవచ్చు. 120 జేఈ అడ్వాన్స్ క్వాలిఫై అవ్వచ్చు. AIIIలో కానీ GFTAలో కానీ సీట్ కూడా తెచ్చుకోవచ్చు. 120 డౌన్ అయితే మాత్రం కష్టమండి. 120 డౌన్ అయితే మాత్రం ఎవరికి SC ST వాళ్ళకే
బిలో 100 వరకే ఛాన్స్ ఉంటుంది తప్ప మిగతా వరకు ఉండదు. ఎందుకంటే మనకున్న ఎన్ఐటీలు 31, మనకున్న సీట్లు 25,000, త్రిబుల్ ఐటీలు 26 ఉన్నాయి, మనకున్న సీట్లు 9,000, జిఎఫ్టీలు 32 ఉన్నాయి. అన్ని జిఎఫ్టీలు మంచివి కాదు. చాలా జిఎఫ్టీలు మనకు ఉన్నటువంటి లోకల్గా ఉన్నటువంటి ఇంజనీరింగ్ కాలేజీలతో సమానం. ఏ జిఎఫ్టీ ఆ జిఎఫ్టీలో జాయిన్ చేయడానికి లేదు. అలాగే త్రిబుల్ ఐటీలో కూడా అన్నీ బెటర్గా లేవు. టాప్ 5 టాప్ 8 వరకు బెటర్గా ఉన్నాయి. మేబీ టాప్ 10 అయితే బెటర్గా ఉంటాయి. అవి దాటిన తర్వాత కూడా కష్టం. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మన స్టూడెంట్ ఇప్పుడు ఎంత స్కోర్ చేస్తున్నాడు, ఈ స్కోర్ని ఇంక్రీజ్ చేయడానికి ఇంకొక 10 మార్క్స్ ఇంక్రీజ్ చేయడానికి ఏం చేయాలి అనేది యాజ్ ఎ పేరెంట్గా ఈ టైంలో మీరు మీ యొక్క పిల్లలకి కొంచెం మీరు గైడ్ చేయడం, మారల్ సపోర్ట్ ఇవ్వడం, వాళ్ళకి పాజిటివ్ థింకింగ్లో ఉండేలా వాళ్ళు చూడడం, ఇది మీరు చేయాల్సినటువంటి సమయం ఇది. ఎందుకంటే ఈ సమయంలో మీరు కొంచెం టైం కానీ స్పెండ్ చేయగలిగితే మీ పిల్లల కోసం మంచి ర్యాంక్ అయితే వస్తుంది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.